కురు రాకుమారుల ట్రైనింగ్ విత్ ద్రోణాచార్య. అసలు ఎవరి ద్రోణాచార్య? అతని పుట్టుక ఒక మిస్టరీ. ఈ ఫేమస్ డైలాగ్ వినే ఉంటారు కదా, అలా ఎలా అంటే భరద్వాజ మహర్షి ఒకరోజు గంగానది దగ్గర మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఘృతాచి అనే అప్సరసను చూసి మైమర్చిపోతాడు. అప్పుడు తన వీర్యాన్ని ఒక ద్రోణలో అంటే కుండలో పెట్టి తన విద్యని వాడగా పుట్టినవాడే ద్రోణాచార్య. ఇతను కూడా భీష్ముడిలానే పరశురాముడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. అలానే శివుడి కోసం ఎంతో ఘోర తపస్సు చేసి తనలాంటి ఒక అంశనే బిడ్డగా కావాలని కోరుకుంటాడు. అలా పుట్టిన తన కొడుకే అశ్వత్థామ. ఇతను పుట్టుకతోనే నుదిటిపైన మణితో పుడతాడు. దానివల్ల ఎలాంటి అనారోగ్యం తన దరికి రాదు. అలానే ఎలాంటి ఆయుధాలు తన్ని ఏం చేయలేవు. ద్రోణాచార్యుడికి ద్రుపద మహారాజుతో ఒక చేదు గతం ఉంటుంది. దానివల్లనే మంచి శిష్యుల్ని రెడీ చేసి ద్రుపద మహారాజు మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. సో ఆ ప్రాసెస్లోనే కౌరవులు పాండవులు గురుకులంకి చేరుకుంటారు. వాళ్ళతో పాటు అశ్వత్థామ కూడా ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.